ఇరాన్పై అటాక్ చేసేందుకు ఇజ్రాయెల్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. దాడులకు మాత్రం సహకరించేది లేదని మిత్రదేశాలు తేల్చెప్పాయి. కానీ ఇక్కడే ఇజ్రాయెల్ తెలివిగా అడుగులు వేస్తోంది. పశ్చిమ దేశాలు ఒప్పుకునేలా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు టార్గెట్లను ఫిక్స్ చేశాడు. దీంతో పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ బుట్టలో పడ్డాయి. తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. వెంటనే ఇజ్రాయెల్ ఏం చేయాలి అన్నది తాము నిర్ణయించలేమని కొత్త రాగాన్ని అందుకున్నాయి. నిన్నటి వరకు ప్రతీకార దాడులు చెయ్యొద్దని ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చిన ఆ దేశాలు ఇప్పుడు స్వల్ప దాడులకే పరిమితం అవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడి చేయకుండా ఆపాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధానికి సై అంటోంది. అయితే ఇజ్రాయెల్ ఎక్కడ దాడి చేయనుంది? ఇజ్రాయెల్కు అనుకూలంగా పశ్చిమ దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి? వాజ్ ది స్టోరీ. ఇరాన్పై అటాక్కు ఇజ్రాయెల్ సిద్ధమైందా? ఇజ్రాయెల్ అటాక్ ను వెస్ట్ కంట్రీస్ అడ్డుకుంటాయా? ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ఎలా ఉండబోతోంది? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అరబ్ కంట్రీస్ లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పైనే ఉంది. ఇరాన్పై ప్రతీకార దాడులకు నెతన్యాహు దిగుతాడా? ఎప్పుడు ఏ దేశంపై దాడి చేస్తాడు? ఈ రెండు ప్రశ్నలు మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ దాడులకు దిగే ఛాన్స్ లేదని ఇరాన్ భావిస్తోంది. తాజాగా ఇరాన్ రాజధాని తెహరాన్కు సమీపంలో భారీ సైనిక కవాతుని నిర్వహించారు. ఈ మిలిటరీ డ్రిల్స్ ని ఆ దేశ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సైనిక కవాతుల్లో అన్ని రకాల ఇరాన్ ఆయుధాలను ప్రదర్శించారు. ఇందులో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లతో సహా తమ ఆయుధ శక్తిని చూపించారు. ఈ మిలిటరీ డ్రిల్స్ ముఖ్య ఉద్దేశం చాలా సింపుల్. ఇరాన్ తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించటమే. తమపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల ఆలోచన కూడా చేయొద్దని చెప్పటమే. ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి దిగితే దానికి కౌంటర్ తీవ్రంగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు బెదిరించారు. జియానిస్ట్ పాలకులు తమ భూభాగం పైన దాడి చేసిన, ఇస్లామిక్ పబ్లిక్ ప్రయోజనాలకు హాని కలిగించిన చర్యలు తప్పవన్నారు. తమపై దాడి చేస్తే క్షణాల్లో ఎదురుదాడికి దిగుతామని అధ్యక్షుడు రైసీ హెచ్చరించారు. తమ ప్రతిస్పందన డెడ్లీగా ఉంటుందని జియోనిస్ట్ పాలకులు అర్థం చేసుకోవాలని రైసీ హెచ్చరించారు. అయితే రైసీ హెచ్చరికలకు ఇజ్రాయెల్ భయపడుతుందా? ఇరాన్ అధ్యక్షుడి హెచ్చరికలను ఇజ్రాయెల్ పట్టించుకోకపోవచ్చు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగుతుందని అన్ని రకాలుగా సంకేతాలు అందుతున్నాయి. దీంతో ఇరాన్ రెండో వ్యూహాన్ని కూడా అమలు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు దిగకుండా ఒత్తిడి పెంచాలని పాశ్చాత్య దేశాలను ఇరాన్ కోరింది. ఆయా దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు లండన్లో ఇరాన్ దౌత్యవేత్త హుస్సేన్ మతిన్ బిజీగా ఉన్నారు. పాశ్చాత్య దేశాలు తమ హేతుబద్ధతను నిరూపించుకోవటానికి ఇది మంచి సమయమని మితన్ సూచించారు. నెతన్యాహు అతడి లక్ష్యాల్లో పశ్చిమ దిక్కోలేదని చూపాలన్నారు. నెతన్యాహు అధికారంలో కొనసాగేందుకు తమను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు మతిన్ ఆరోపించారు. నిజానికి ఇరాన్ అమలు చేస్తున్న రెండో వ్యూహం సరైందే. నెతన్యాహు మనసును మార్చటానికి పశ్చిమ దేశాలకు ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఇజ్రాయెల్ విషయంలో వెస్ట్ కంట్రీస్కి మంచి పరపతి ఉంది. ఈ విషయాన్ని ఈ నెల 13న ప్రపంచమంతా చూసింది. ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ ఉపయోగించిన డ్రోన్లు, మిసైళ్లను అమెరికా, బ్రిటన్ కూల్చేశారు. అంతేకాదు ఇజ్రాయెల్కు కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని అందించాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహుపై పశ్చిమ దేశాలు ఒత్తిడి చేయగలవు. ప్రస్తుతం పశ్చిమ దేశాల విదేశాంగ మంత్రులు ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. బ్రిటన్, జర్మనీ విదేశాంగ మంత్రులు డేవిడ్ కామెరూన్, అన్నా బెర్బాక్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో కూడా ఈ ఇరు దేశాల మంత్రులు చర్చలు జరిపారు. అయితే బ్రిటన్ మంత్రి కామెరూన్ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేయబోతోందని స్పష్టంగా తెలుస్తోందని వెల్లడించారు. అయితే ఈ దాడి పరిమితంగా ఉండాలని కామెరూన్ కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ నెక్స్ట్ చేయాలన్నది తాము నిర్ణయించలేమని బ్రిటన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఓ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచేలే కాకుండా వీలైనంత వరకు స్వల్ప దాడికి పరిమితం అవ్వాలని తాము ఆశిస్తున్నట్టు కామెరూన్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడి స్మార్ట్గా ఉంటుందని భావిస్తున్నట్టు బ్రిటన్ మంత్రి తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో తెలిసేదేంటంటే జెరూసలేం దాడికి సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది. పశ్చిమ దేశాల మద్దతు కోసం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కర్జ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 32 దేశాలకు ఆయన లేఖలు కూడా రాశారు. డజన్ల కొద్దీ విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. అయితే విదేశాంగ మంత్రి కర్జ్ ఆయా దేశాలను ఏం కోరుతున్నారు అంటే ఇక్కడ 2 అంశాలున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై భారీగా ఆంక్షలు విధించడంతో పాటు ఇరాన్ ఐఆర్జీసీ సైనికులను ఉగ్రవాదులుగా పేర్కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ దౌత్య చర్యలు ఇప్పటికే ఊపందుకున్నాయి. మరోవైపు ప్రచారంలో భాగంగా ఇజ్రాయెల్ ఫోటో ఆపరేషన్ ని చేపట్టింది. 13న ఇజ్రాయెల్పై భారీ బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ దాడి చేసింది. అయితే ఆ క్షిపణులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా అడ్డుకుంది.
ఇప్పుడు ఆ మిసైళ్ల శకలాలను ఇజ్రాయెల్ ప్రదర్శిస్తోంది. మృత సముద్రంలో లభించిన క్షిపణిని ఇజ్రాయెల్ సైన్యం బయటపెట్టింది. కూలిన ఆ మిసైల్ని చూస్తే మనకు కలిగే మొదటి ఆలోచన ఇజ్రాయెల్ లక్కీ అని. ఎందుకంటే ఆ మిసైల్ ఇజ్రాయెల్పై పడి ఉంటే భారీ విధ్వంసమే జరిగేది. అంటే ఇరాన్ దాడి డెడ్లియెస్ట్గా ఉండేది. ఇలాంటి మిసైళ్లను చూపించి తమ ప్రతీకార దాడులకు ప్రపంచం మద్దతుని ఇజ్రాయెల్ కోరుతోంది. ఈ ప్రక్రియని మనల్ని పాశ్చాత్య దేశాల వద్దకు తిరిగి తీసుకువెళ్తుంది. ఇజ్రాయెల్ దాడికి సిద్ధమైనట్టు స్పష్టమైంది. అయితే ఈ దాడి తీవ్రత తక్కువగా ఉండేలా ఇజ్రాయెల్ని పశ్చిమ దేశాలు ఒత్తిడి చేయగలవా, యుద్ధం విస్తరించకుండా అడ్డుకోగలవా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే అందుకు ఇజ్రాయెల్ ఒప్పుకోవాలంటే ఆ దేశానికి అనుకూలంగా పశ్చిమ దేశాలు ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. బహుశా ఇజ్రాయెల్ కోరినట్టు ఇరాన్పై ఆంక్షలను విధించడానికి అంగీకరించొచ్చు. నిజానికి పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్లో ద్రవ్యోల్బణం 2 అంకెలకు చేరింది. దీన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ అష్టకష్టాలు పడుతోంది. అదే ఇరాన్ ద్రవ్యోల్బణం రేటు 30% చేరుకుంది. అధిక ద్రవ్యోల్బణం అధిక ధరలకు సూచిక. 5% ద్రవ్యోల్బణం ఉన్న మన దేశంలోనే నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. అలాంటిది 30% ద్రవ్యోల్బణం చేరితే పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఇరాన్పై ఆంక్షలు విధించేందుకు పశ్చిమ దేశాలు సిద్ధమవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని కీలక భాగస్వాములతో కలిసి తాము ఇరాన్పై మరిన్ని చర్యలకు సిద్ధమైనట్టు యూరోపియన్ యూనియన్ ఫారెన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోర్రెల్ వెల్లడించారు. ఇరాన్కు వ్యతిరేకంగా నిర్బంధ చర్యలను విస్తరించాలని కొన్ని సభ్య దేశాలు ప్రతిపాదించినట్టు బోర్రెల్ వివరించారు. రాబోయే రోజుల్లో ఇరాన్పై అదనపు ఆంక్షలకు చర్యలు తీసుకుంటామని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ తెలిపారు. మొత్తంగా ఇరాన్పై యూరోప్, యుఎస్ ఆంక్షలను విధిస్తామని హామీ ఇస్తున్నాయి. ఇరాన్కు మరిన్ని కష్టాలు తప్పవని స్పష్టమవుతోంది. ఈ ఆంక్షలు ఎంత ముఖ్యమో నెతన్యాహుకు బాగా తెలుసు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను అదుపులో ఉంచే ఏకైక మార్గం ఇదే. అవి లేకపోతే చమురు నుంచి ఇరేనియన్ ఖజానాకు భారీగా నిధులు వస్తాయి. ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే రక్షణ రంగానికే. అందుకే ఇరాన్ను అడ్డుకోవాలంటే ఆంక్షలు తప్పనిసరి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని పాశ్చాత్య దేశాలు అడ్డుకోలేవు, కానీ దాడి తీవ్రతను మాత్రం పరిమితం చేయగలరు. అయితే ఇరాన్ గడ్డపై ఇజ్రాయెల్ దాడి చేయదని అమెరికా భావిస్తోందా? ఇరాన్ భూభాగంలో ఇజ్రాయెల్ దాడులు చేయకపోవచ్చని వాషింగ్టన్ అంచనా వేస్తోంది. బదులుగా ఇరాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల లక్ష్యాలపై దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తోంది. అంటే లెబనాన్లోని హెజ్బుల్లా, యెమెన్లోని హుతీస్ లక్ష్యాలను ధ్వంసం చేస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. అయితే ఎక్కడ దాడి చేయాలి అన్నది మాత్రం ఇజ్రాయెల్ మంత్రివర్గం నిర్ణయించనుంది. 2 రోజుల క్రితం మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. అది కాస్త వాయిదా పడింది. ఇజ్రాయెల్ కేబినెట్లోని కొందరు మాత్రం ప్రతీకార దాడి తీవ్రంగా ఉండాలని కోరుతున్నారు. కానీ మితవాదులు మాత్రం సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. అయితే అంతిమంగా ఇరాన్పై దాడి ఎలా ఉండాలి అన్నది మాత్రం నెతన్యాహునే నిర్ణయించనున్నారు. ఇక దాడి ఎలా ఉండబోతోంది, ఎప్పుడు జరుగుతుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.